15 లక్షలు తీసుకుంటే మిగతా 10 లక్షలకు వడ్డీ కట్టాలి. 20 లక్షలు తీసుకుంటే మిగతా 15 లక్షలకు 12% వడ్డీ కట్టాలి. అంటే బట్టి విక్రమార్క గాని రేవంత్ రెడ్డి గాని నిన్న చేసిన ప్రచారం అంతా డొల్ల ప్రచారము, గోబల్స్ ప్రచారము, అబద్ధాల పరంపరను కొనసాగించారు. హార్డ్లీ 21,000 కోట్లలో 4,000 కోట్లు మాత్రమే వడ్డీ లేని రుణాలు వర్తిస్తాయి. మిగతా 16,000 కోట్లకు వాళ్ళు 12% వడ్డీ ఈరోజు బ్యాంకులకు మహిళలు కట్టుకోవాల్సి వస్తా ఉంది. ఎన్నికల మేనిఫెస్టోలో ఏం చెప్పింది కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వస్తే కేసీఆర్ 5 లక్షల వరకే వడ్డీ లేని రుణం ఇచ్చారు, మేము 10 లక్షల రూపాయలు చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు. ఇప్పుడు ఏం చెప్తున్నారు వీళ్ళు? మొత్తం వడ్డీ లేని రుణమే, ఇచ్చిన అప్పంతా వడ్డీ లేని రుణమే అని ఇప్పుడు చెప్తున్నారు. పోనీ 10 ఇయ్యకపోతివి, మొత్తం అసలే ఇయ్యకపోతివి. మా గౌరవనీయులు కేసీఆర్ గారు ఇచ్చిందే ఇచ్చుకుంటూ ప్రచారం మాత్రం 21,000 కోట్ల వడ్డీ లేని రుణం, మేనిఫెస్టోలో మాత్రం 10 లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణం. కానీ ఇస్తున్నదేంది? గతంలో కేసీఆర్ గారు ఇచ్చిన 5 లక్షల రూపాయలమే ఈ రోజు వడ్డీ లేని రుణం వర్తిస్తుంది. అంటే కాంగ్రెస్ ప్రచారం అంతా డొల్ల ప్రచారము, గోబల్స్ ప్రచారం అని చాలా స్పష్టంగా అర్థమైంది. మేము అనుకున్నాం కనీసం నిన్న మహిళా దినోత్సవ సందర్భంగానైనా 10 లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణం పెంచుతారేమో అని ఆశించాం. అది పెంచకపోగా 21,000 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణం ఇచ్చినామని చెప్పి ఈ రాష్ట్రంలోని మహిళలందరినీ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. ఇంకా బాధ కలిగే అంశం ఏంటంటే